గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయ్స్ వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా వాచ్ చేయకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి, బికాజ్ అవి చూస్తే ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను ఆస్టిన్లో ఉన్న ఇది డే 2. సో ఈరోజు అయితే డౌన్ టౌన్ చూడడానికి వెళ్తున్నాము. ఆస్టిన్ డౌన్ టౌన్ వీళ్ళకి చాలా దగ్గర అనమాట, వీళ్ళ అపార్ట్మెంట్స్కి. ఫస్ట్ డే నేను ఆస్టిన్కి వచ్చినప్పుడు ఆ రోజు నైట్ అయిపోయింది అని చెప్పాను కదా. సో డిన్నర్ చేసి ఆ రోజు రాధిక మా దగ్గర వ్యూ చాలా బాగుంటుంది, డౌన్ టౌన్ చాలా బాగా కనిపిస్తుంది అనేసి తీసుకొని వెళ్ళింది. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీకు అర్థమయ్యేది. ఆ రోజు తినగానే మేము కాసేపు వాక్కి వెళ్ళి ఆ డౌన్ టౌన్ వ్యూ చూసాము, జస్ట్ వీళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి. అంత బాగుండింది. ఆ నైట్ టైం ఆ లైట్స్ అదంతా డిఫరెంట్ కదా. అండ్ ఈరోజు డైరెక్ట్గా చూస్తే యాక్చువల్గా యూఎస్లో నేను చూసిన ఫస్ట్ డౌన్ టౌన్ వచ్చేసి ఆస్టినే. నేను డాలస్ కంటే ముందు కూడా ఆస్టిన్ డౌన్ టౌనే చూశాను. అండ్ నాకు డౌన్ టౌన్ ఎలా అనిపించింది అని అంటే, హైటెక్ సిటీ చూసిన తర్వాత పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. కాకపోతే ఈ లైటింగ్స్ కానీ కొద్దిగా జనాలు ఉండడము అండ్ పక్కనే రెస్టారెంట్స్ ఉండడం ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్గా అనిపించాయి. మిగతాదంతా కొద్దిగా సేమ్ టు సేమ్ అనిపించింది. అండ్ మంచిగా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి కొన్ని పిక్చర్స్ తీసుకొని అక్కడి నుంచి మేము స్కూటర్స్ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాం, అంటే డౌన్ టౌన్లోనే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అలా నడుచుకుంటూ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడ తిందాము ఏంటి అనేది డిసైడ్ అవుతుండే. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా బయటికి వెళ్తే బయటనే తినాలి అన్నట్టుగా ఉంటుండే. ఆ ఫుడ్ ట్రై చేయాలి, ఈ ఫుడ్ ట్రై చేయాలి, బికాజ్ ఉన్న టైం మంచిగా స్పెండ్ చేయాలి అన్నట్టుగా ఉండే. నేను ఎక్కడైనా పెన్ని ఖర్చు పెడదామన్నా కానీ అస్సలు లేదు, ఎక్కడ పెట్టనివ్వకుండా చాలా బాగా ఆ రోజు మా కజిన్ కొద్దిగా సిక్ ఉన్నా, తనకి అన్ఈజీగా ఉన్నా కానీ లేదు లేదు ఈ డే మళ్ళీ ఒక డే వేస్ట్ అయిపోతుంది కదా, మీరు మళ్ళీ ఎక్కువ రోజులు ఉండరు అనేసి తనకి బాగాలేకపోయినా కూడా అదంతా తిరిగి చూసి మేము ఎంత లేలే వెళ్దాము అన్నా కానీ లేలే కాసేపు చూద్దాము అన్నట్టుగా ఉండి అంతా చూపించిన తర్వాతే ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇంకా బయట ఒక రెస్టారెంట్లో నాకు ఎప్పుడు చెప్తుండే ఈ ఫుడ్ ట్రై చేయవన్నా, ఆ ఫుడ్ ట్రై చేయి, ఇది ఇక్కడ బాగుంటుంది, అది అక్కడ బాగుంటుంది అనేసి. మన ఇండియన్ ఫుడ్ ఎప్పుడు ట్రై చేసేదే కాబట్టి అవి కాకుండా వేరేవే ట్రై చేద్దాము అని అనుకున్నాము. అండ్ మేము వెళ్ళిన దగ్గర చాలా బాగుండే. నాకు యాక్చువల్గా ఆ ప్లేస్ గుర్తు రావట్లేదు, రెస్టారెంట్ ఏంటి అనేసి, బట్ చాలా చాలా బాగుండే, నాకు నచ్చింది. నేను ఆస్టిన్లో ఉన్నన్ని డేస్ కూడా నేను ఓన్లీ సితారాని చూడడానికే ఇంటికి కాల్ చేసేదాన్ని, ఆర్ ఏదైనా అప్డేట్స్ ఇవ్వడానికి అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం అని తప్ప అసలు ఎక్కువ ఇంకా మాట్లాడడానికి చేయకపోతుండే, అంత టైం ఉండకపోతుండే. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేసే బిజీలో ఉన్నాం అండ్ ఇంట్లో ఉంటే ఏవో కబుర్లు చెప్పుకోవడము అలా అనమాట. సో మా మమ్మీ షాక్ అయ్యేది, ఏంటి ఇది వెళ్తే అటే వెళ్ళింది, అసలు ఫోన్ కూడా చేయట్లేదు అనేసి. నేను అంత బాగా ఎంజాయ్ చేశాను అనేసి వచ్చిన తర్వాత చెప్పాను మా మమ్మీకి. బట్ స్టిల్ అప్డేట్ అయితే చేస్తుండే అన్నీ కూడా. అండ్ సితారా పాపనైతే బాగానే మిస్ అయ్యాను. నేను వెళ్ళేటప్పుడు చాలా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళాను, అంటే ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అని. కానీ అక్కడ ఉన్న వెదర్కి మాత్రం అవి సెట్ అవ్వవు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక మేము డే 1 మౌంట్ బోర్నెల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ముగ్గురం ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాము అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ డ్రెస్సెస్లోనే కనిపిస్తుంటాం. అప్పుడు ఇంకా అలా డౌన్ టౌన్లో స్పెండ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చాక కూడా తొందరగా పడుకోవాలి అలా ఏం లేదు. నెక్స్ట్ డే తనకి ఆఫీస్ ఉన్నా సరే, లేదు వీళ్ళు ఇంత దూరం వచ్చారు సో వీళ్ళకి ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తూనే ఉండాలి అనేసి అనుకునేది. నేను చెప్పాను కదా వాళ్ళ అపార్ట్మెంట్స్ నుంచి డౌన్ టౌన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనేసి. వాళ్ళ అపార్ట్మెంట్స్లో నా మోస్ట్ ఫేవరెట్ వ్యూ అనమాట ఈ ప్లేస్. డైలీ తినేసి అక్కడికి వచ్చి కూర్చొని అండ్ ఆ డౌన్ టౌన్ మొత్తం కనిపిస్తూ ఆ లైటింగ్స్ అండ్ ఆ మూన్ అండ్ గాలి నేనైతే ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ ఫైర్ వేసుకుంటుండే మేము రోజు. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అది. మా కజిన్ రూమ్లో వాళ్ళ రూమ్మేట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా నేను చాలా చాలా మాట్లాడాలి. అవి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం అండ్ మీరు వింటారు. అండ్ ప్రజెంట్ చెప్పాలి అంటే దే ఆర్ సో స్వీట్
స్వీట్. అసలు ఉన్నన్ని రోజులు స్టార్టింగ్‌లో కొద్దిగా వాళ్ళు మొహమాట పడ్డా కానీ, లాస్ట్‌లో నేను వచ్చేసి ఒక 3-4 డేస్ ముందు మంచి టైమ్ స్పెండ్ చేసాం. మంచి బాండ్ ఉండిందసలు. యాహ్! నేను ఇప్పటికీ మర్చిపోలేను. వీడియోస్ చేస్తుంటే నాకు అవన్నీ డేస్ గుర్తొస్తున్నాయి. ఏం మాట్లాడుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఏంటి అనేసి. ఇది నెక్స్ట్ డే మేమందరము టీ తాగడానికి, అలా స్నాక్స్ తినడానికి వెళ్ళాము. సో, అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి, రీల్స్ తీసుకొని, అండ్ ఆ రోజు వర్షం పడింది. కార్‌లో వెళ్ళేటప్పుడు మంచి సాంగ్స్ ప్లే చేసుకొని, అండ్ వర్షంలో ఐస్ క్రీమ్ తీసుకొని, తిని చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేను ఈ వీడియో కూడా ఎందుకు ఇంక్లూడ్ చేశాను అనంటే, ఈ వ్లాగ్‌లో మళ్ళీ లెంతీగా అయిపోతుంది కదా అనేసి 2 డేస్‌వి తీసి ఒకటే వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టిక్యులర్ డే చెప్పాను కదా, మేము స్నాక్స్ తినడానికి వెళ్ళాము, డౌన్ టౌన్ చూసాము, అట్లా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము అనేసి. సో, ఆ రోజు నాకు హైదరాబాద్ నైట్ లైఫ్ ఉంటుంది కదా, చాలామందికి తెలుసు కదా హైదరాబాద్ నైట్ లైఫ్ ఎంత బాగుంటుంది అనేసి. అది నేను ఈ పర్టిక్యులర్ డే ఎంజాయ్ చేశాను. అలా నైట్ అంతా తిరిగి మిడ్‌నైట్ ఎప్పుడో 2కి, 3కి పడుకునే వాళ్ళము. అసలు ఎంత బాగా అనిపించేదో. ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ 5:30, మోస్ట్ ఆఫ్ ది డేస్ 5:30, 4, 3 ఇదే టైమింగ్ అనమాట. అసలు నాకు ఇంకా ఫోన్ పట్టుకునే గ్యాప్ కూడా ఉండకపోయేది. అంత బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా అలా మొత్తానికి స్నాక్స్ తిన్న తర్వాత బిర్యానీ తినడానికైతే వెళ్ళిపోయాము. చాలా బాగుండే. అండ్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి సితారా రెస్టారెంట్. అది చూడగానే నాకైతే మా సితారా పాపనే గుర్తొచ్చింది. చాలా మిస్ అయ్యాను తనని ఈ 1 వీక్ అయితే. అండ్ లాస్ట్‌లో రా క్లిప్స్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఆల్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అంటిల్ దెన్ యూఆర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బై గైస్. స్వీట్స్ కాంప్లిమెంటరీ స్వీట్స్ గైస్. అందరూ రిఫ్రెష్ అవ్వండి గైస్. ఇదిగోండి. దీనికి మూతొద్దా? ఏమన్నా ఇంప్రూవ్. వర్షంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా అండ్ ప్లీజ్. బరాబర్ తింటామండి. నేను కూడా తింటాను. నువ్వు కూడా తింటావు. ఓ, నేను కూడా తింటాను. కార్తీక్ ఇందాక ఎంత బాగా చెప్పినావు. హే ఏదో చెప్పినావు. చెప్పొచ్చు కార్తీక్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పు. మా వెదర్ సహకరించడం లేదు మాకి. సో వి ఆర్ లివింగ్. Change, 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 change.